చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తెలుస్తాడు. చిత్రగుప్తుడు భారత్లోనూ నేపాల్లోనూ ఆరాధ్య దేవుడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తునికి భూలోకంలో అక్కడక్కడ దేవాలయాలు ఉన్నాయి. ఆసియా ఖండంలో చిత్రగుప్తుడి భక్తులు ఎక్కువగా ఉంటారు. భరతుడు పాలించిన భారతదేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం చిత్రగుప్తుని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. అందుకే అయోధ్యలో చిత్రగుప్తుని దేవాలయం ఉంది. స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్లు ప్రతీతి. దీని ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాలలో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్ అల్వార్లో ఒక చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రంలో ఉదయపూర్లో కూడా మరొక దేవాలయం, ఉత్తర భారతదేశంలో తమిళనాడులో కాంచీపురంలో ఒక దేవాలయం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక దేవాలయం ఉంది. అది హైదరాబాద్లోని పాత బస్తీలో కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది. చిత్రగుప్తునికి ఇష్టమైన రోజు బుధవారం. ఈ రోజు ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. అకాల మృత్యువును జయించడానికి, ఆరోగ్యము, చదువు, పెళ్లి, సంతానం, కేతు గ్రహ దోష నివారణకు ఇలా అనేక పరిష్కారాల కోసం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.